హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూసినటువంటి వాటిల్లో ఒక రిచ్ కల్చర్ ఉన్నటువంటి యూనివర్సిటీ. నేను చిత్కార యూనివర్సిటీ గురించి చెప్పిన, అది ఒక బ్యూటిఫుల్ క్యాంపస్ అని చెప్పిన. అదేవిధంగా జిందాల్ యూనివర్సిటీ గురించి చెప్పేటప్పుడు ఒకసారి మీకు ఈ ఈ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా. భారతమాత యొక్క ఫ్లాగ్ అనేది ఎంతో సగర్వంతో ఎగురుతూ ఉంది. సో ఒక బ్యూటిఫుల్ విసినిటీ. ఇది సోనిపట్ అనేటువంటి ప్రాంతంలో రాజీవ్ ఎడ్యుకేషన్ సిటీ అని చెప్పేసి మన గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి ఒక ఎడ్యుకేషన్ ప్లేస్ అది. మనకు మోడీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏ గవర్నమెంట్స్ అయినా కూడా నార్త్లో ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఒక 2000 ఎకరాలలో ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి. రిషివుడ్ యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా అశోక యూనివర్సిటీ ఉంది, జిందాల్ యూనివర్సిటీ ఉంది. ఇంకా చాలా యూనివర్సిటీస్ అక్రాస్ దిస్ 2200 ఏకర్స్. సమ్మార్ ఇన్ కన్స్ట్రక్షన్, కొన్ని ఆపరేషన్స్లోకి వచ్చాయి, ఇంకా కొన్ని కడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి గొప్ప యూనివర్సిటీస్ ఓపీ జిందాల్ అనేది నాకు చాలా నచ్చినటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో మనం చెప్తూ పోతే చెప్పుకునే స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ జిందాల్ అనే పేరు మీ అందరూ కూడా వినుంటారు. మనకి జిందాల్ స్టీల్స్ అంటాం కదా. సో మనకి ఇండియాలో వాడేటువంటి మెజారిటీ ఆఫ్ ది స్టీల్స్ ఈరోజు జిందాల్ అనేది ఫేమస్ స్టీల్గా ఉంది. ఇప్పుడు మనకి టాటా స్టీల్ ఉంది, జిందాల్ స్టీల్ ఉంది, వైజాగ్ స్టీల్ ఉంది. ఇట్లా స్టీల్ ఏదైతే ఉందో ప్రైవేట్ సెక్టార్లో మనకి రేకుల దగ్గర నుంచి, పైపుల దగ్గర నుంచి మనకి ఐరన్ సంబంధించినటువంటి మెజారిటీ ఐటమ్స్ అని కూడా వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు గమనించండి, ఈ యూనివర్సిటీ స్ట్రక్చర్ కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఎక్కడ సిమెంట్ కానీ బ్రిక్స్ కానీ వాడకుండా ఇన్ని అంతస్తులు బిల్డింగ్లు కట్టేశారు. మొత్తం ఐరన్ స్ట్రక్చర్స్ ఓపీ జిందాల్ యూనివర్సిటీ అనేది కట్టబడింది. ఇది ఒక బ్యూటీ అన్నట్టు. సో మా యొక్క జిందాల్ యూనివర్సిటీ, ఇది ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అంటారు. అదేవిధంగా దీని షార్ట్ ఫామ్ వచ్చేసి జేజీయూ అంటారు. జే అంటే జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అని. ఇది నవీన్ జిందాల్ అనేటువంటి ఆయన వాళ్ళ ఫాదర్ మెమరీగా దీన్ని నిర్మించడం జరిగింది. 2009లో 80 ఎకరాల క్యాంపస్లో ఇది కట్టడం జరిగింది. NAAC A+ గ్రేడ్ ఉంది. QS ర్యాంకింగ్లో ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీగా ఉంది ఇది ఇండియాలో. సో ఇంకా ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ యూనివర్సిటీలో అన్నట్లయితే, ఈ యూనివర్సిటీ యొక్క యావరేజ్ ఫీజు, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ కోర్సులు చూస్తే మతిపోద్ది అన్నట్టు, వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ BA సైకాలజీ, BSc సైకాలజీ, BBA ఫ్యామిలీ బిజినెస్, తర్వాత వీళ్ళ దగ్గర లా ఉంది, LLB ఉంది. వీళ్ళ దగ్గర భారతదేశంలోనే ప్రైవేట్ సెక్టర్లో ఇది లాకి నెంబర్ 1 కాలేజ్. LSAT అనేటువంటి ఒక ఎగ్జామ్ ద్వారా వీళ్ళు తీసుకుంటారే. ఇది ప్రైవేట్ యూనివర్సిటీలో నేషనల్ లా యూనివర్సిటీస్ అని మనకు ఒక 20 యూనివర్సిటీస్ ఏమో ఉన్నాయి. నల్సార్ యూనివర్సిటీస్ అంటారు, లేకపోతే NLUs అంటారు. ఇవన్నీ గవర్నమెంట్ సెక్టార్లో ఉంటాయి. వాటి తర్వాత ప్రైవేట్ సెక్టార్లో వచ్చినటువంటి ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి లా కాలేజ్ అనమాట. ఇక్కడ లాకి బాగా విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి కోర్స్ అది. యూనివర్సిటీలోకి వెళ్తే ఎంట్రన్స్లో జరిగినటువంటి కొన్ని ముచ్చట్లు చెప్తాను నేను మీకు. అది జనరల్గా లేడీస్కి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, జెంట్స్కి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. మంచి స్మార్ట్ వేలో నా ఫోటో తీసుకున్నారు, లోపల పర్మిషన్ తీసుకున్నారు. నేను లోపలికి వెళ్ళాను, మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మనకు ఒక ఫస్ట్ చాలా యూనివర్సిటీలకు మనం వెళ్తూ ఉంటాం, రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ ఒక స్నిప్పర్ డాగ్ వచ్చింది. స్నిప్పర్ డాగ్ అంటే వాసన చూసే కుక్క. నన్ను చుట్టూ వాసన చూసింది, తర్వాత లోపలికి పంపించింది. ఇదేందబ్బా, పోలీస్ కుక్కలు వచ్చి వాసన చూస్తున్నాయి, ఏం జరుగుతుందో ఇక్కడ అనుకున్నాను అనమాట. అంటే ఎటువంటి నువ్వు డ్రంకన్ సిచ్యువేషన్లో ఉన్నా, ఏదైనా డ్రగ్ అడిక్ట్ అయి ఉన్నా, ఆ కుక్క నేను వెంటనే పట్టేస్తుంది అన్నట్టు. సో ఈ రకంగా క్యాంపస్లోకి ఎటువంటి చెడు కల్చర్ వచ్చేదానికి అవకాశం లేదు. క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఒక ఫోటో షూట్ చేసుకునేటువంటి ఒక స్పాట్ ఉంది, అది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో అది వెళ్ళిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయినాం. సెక్యూరిటీ దగ్గర నుంచి మేము చిట్ట చివరి మాట బయటకు వచ్చేదాకా ఇది కంప్లీట్గా మనం భారతదేశంలో లేవేమో అన్న భావన కల్పించింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి LAU లిబరల్ ఆర్ట్స్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ సచ్ యూనివర్సిటీ. లైక్ అశోక యూనివర్సిటీ, ప్లక్ష యూనివర్సిటీ, ఓపీ జిందాల్ యూనివర్సిటీ, ఫ్లేమ్ యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీ చెప్తుంటాను కదా. ఈ క్యాంపస్ని నేను విజిట్ చేసిన మన ఢిల్లీ ట్రిప్లో భాగంగా. సో వీళ్ళకి OPJU టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చేరితే ఏంటండి, ఎవరైతే బీటెక్ వద్దనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ పిల్లల్ని నార్మల్ సమూహంలో నుంచి ఎలైట్ గ్రూప్తో మాత్రమే ఉండించదలుచుకున్నారో, ఎలైట్ గ్రూప్ అంటే ఇక్కడ బీకామ్ ఉంది, BAలో 20 రకాల డిసిప్లిన్స్ ఉన్నాయి. BAలో BA పొలిటికల్ సైన్సు, BA సైకాలజీ, తర్వాత BBA ఫ్యామిలీ బిజినెస్, తర్వాత
ఈ ఇదేది మన లాలో క్రిమినల్ లా ఇట్లా ఒక సెక్షన్ లేదు. మీరు ఒక వెబ్సైట్లోకి వెళ్తే మనం ఎప్పుడు విననటువంటి డిగ్రీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ జనరేషన్కి అవసరమైనటువంటి స్టడీస్. ఇక్కడ ఇంకొక బ్యూటీ నేను చూసినటువంటిది ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 100% నో డీవియేషన్ అమలుపరుస్తున్నటువంటి నేను చూసిన యూనివర్సిటీలో ఇదొకటి. ఆయన ఒక బ్యూటిఫుల్ పదం చెప్పాడనమాట. ఎవరైతే మాకు క్యాంపస్ గైడ్ వచ్చారో, మా క్యాంపస్ని చూపించడానికి వచ్చినటువంటి పర్సన్ మాతో అన్నమాట. అదేంటి అంటే ఈ క్యాంపస్లో చేరిన తర్వాత స్టూడెంట్ కెన్ డిజైన్ హిజ్ ఓన్ సిలబస్, దాన్ని బీఓఎస్లో పెట్టేసి అప్రూవల్ చేయించుకొని దాని మీద తన ఎగ్జామ్ రాసి డిగ్రీ తీసుకోవచ్చు. అంటే పిల్లవాడు ఇక్కడ బీఏ ఇంగ్లీష్లో చేసిన తర్వాత హీ వాంట్ టు గెట్ క్రెడిట్స్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బీఏ ఇంగ్లీష్ చేస్తూ లాలో కొంత పోర్షన్ చదువుకొని దాంట్లో క్రెడిట్స్ తెచ్చుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ డిసిప్లిన్స్లోకైనా వీళ్ళు హ్యాజిల్ ఫ్రీగా మారిపోవచ్చు. అదేవిధంగా ఒక 2 years ఇక్కడ చదువుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు. దే డూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత వ్యాఖ్యాతలైనటువంటి వారు, అంటే ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఆల్ ద ఫీల్డ్స్, దే విల్ బ్రింగ్ టు ద క్యాంపస్ టు ఎన్లైటన్ ద యంగ్ బ్రైన్స్. మీరు ఒకసారి క్యాంపస్ విజిట్ చేస్తే ఇది ఖచ్చితంగా భారతదేశంలో అయితే ఇలాంటిది లేనే లేదు. ఇంకొకటి, వీళ్ళ ఫ్యాకల్టీలో 30% ఫ్యాకల్టీ ఫారెన్ ఫ్యాకల్టీ ఉన్నారు, 25% ఫారెన్ స్టూడెంట్స్ ఉన్నారు. భారతదేశంలో చదువుకున్నటువంటి ఐబీ స్కూల్స్లో చదువుకున్నటువంటి పిల్లలు, మెయిన్ పొలిటీషియన్స్ పిల్లలు, అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు పిల్లలు మొత్తం గంప కొత్తగా వచ్చి ఇక్కడ ఉన్నారు. ఎట్లుంటాయి ఫీజులన్నీ నేను గమనించినట్లయితే ఆన్ అన్ యావరేజ్ 3.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఒక సంవత్సరానికి ఫీజు ఉంది. 3,10,000 రూపాయలు హాస్టల్ ఫీజు ఉంది. సరే ఇది చదివితే మాకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం తెచ్చుకోవాలా, నేను మళ్ళీ ఉడిగం చేయాలనుకుంటే ఇది మీకు పనికొచ్చే యూనివర్సిటీ కాదు. ఇట్ ఈస్ ఫర్ ది లీడర్స్ హూ వాంట్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్, నాట్ ఫర్ ది ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది వాళ్ళ కప్ ఆఫ్ టీ కాదు. దోస్ హూ వాంట్ టు వెంచర్ దేర్ లైఫ్, వాళ్ళు సొంతగా ఏదైనా చేయాలనుకుంటే, వాళ్ళు ఈ సమాజంలో ఒక ప్రామినెంట్ అండ్ ఎమినెంట్ పర్సనల్గా ఉండాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా వాళ్ళు బీకామ్ తీసుకున్నా, బీబీఏ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఇక్కడ కోర్సుతో సంబంధం లేదు. ఏ కోర్స్ అయినా అదే ఎమినెన్స్ ఉంది. ఏమేమి లాభాలు జరుగుతాయి? మానసిక వికాసం జరుగుతుంది. వాళ్ళ జీవితంలో ఓటమిని అదేవిధంగా విజయాన్ని ఒకే రకంగా స్వీకరిస్తారు. వాళ్ళు ఎంప్లాయర్స్ అవుతారు, మంచి సిటిజన్స్ అవుతారు, ఎప్పటికీ మనశ్శాంతిగా ఉంటారు. ఎందుకంటే మన జీవితంలో అసలు మనం దేనికోసం పరిగిస్తున్నాం అనేది తెలియకుండా పరిగించేటువంటి జీవితం అయిపోయింది. అంటే ఒక పేరెంట్స్ కొంతమంది నాకు చెప్తుంటారు, మా వాడిని పుట్టంగానే అనుకున్నామండి మేము ఐడియాలో జరిపాను, వాడేమన్నా మీకు రోబోట్ పుట్టారా? కాదని కదండి, వాడు ఒక హ్యూమన్ బీయింగ్, లేకపోతే ఆమె ఒక హ్యూమన్ బీయింగ్. వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలు ఆశయాలు ఏం లేకుండా ఐఐటీల్లో చదవటమో లేకపోతే రోబోట్ని చేయటమో కోసం కాదు కదా మనకు పిల్లలు పుట్టింది. సో ఒక స్వేచ్ఛాయుత, నేను ఇట్లాంటి కాలేజీని ఎప్పుడో ఒకసారి చూశాను. అది చాలా ఏళ్ళు అయిపోయింది అనమాట. గత 15 ఏళ్ల క్రితం రిషి వ్యాలీ స్కూల్కి పోయినా అనమాట. ఇది మనకి మదనపల్లి అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. నేను ఆశ్చర్యపోయాను. అది నేను ఆ టైంలో నాకు అరౌండ్ ఒక 27 ఇయర్స్ ఉన్నప్పుడు పోయినా అనమాట. ఎందుకంటే మా పిల్లలకి ఆ రోజుల్లో ప్రపంచంలో బెస్ట్ స్కూల్ ఏది ఉందని ఎత్తుక్కుంటే నేను ఆ స్కూల్కి పోయినా. అది మన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చదివినటువంటి స్కూల్. నేను ఆశ్చర్యపోయినా అనమాట ఆ పిల్లల యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ని చూసి. ఇన్నేళ్ల తర్వాత ఆ స్థాయి కలిగినటువంటి యూనివర్సిటీని నేను కళ్ళతో చూడగలిగాను. దట్ ఈజ్ నన్ అదర్ దెన్ ఓపీ జిందాల్ యూనివర్సిటీ. మీరు ఈ ఆలోచనలు కలిగినటువంటి పేరెంట్స్ మాత్రమే దీన్ని ఎంచుకోండి. గైడెన్స్ కావాలంటే నా దగ్గర రండి. నేను దీంట్లో ఏం చేస్తే ఎలా చేయాలనేది మొత్తం కూడా మీకు తెలియజేస్తాను. సో ఇదండి ఇక్కడ ఉన్నటువంటిది. సపరేట్ హాస్టల్స్ అయితే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉన్నాయి. ల్యాండరీ సర్వీస్ ఉంది, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంది. దాదాపు క్యాంటీన్ చూసినట్లు ఇక్కడ మర్చిపోయాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీ గురించి చూస్తే వీళ్ళకి హార్స్ రైడింగ్ ఉంది, పెద్దదనమాట. ఒక 4-5 క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఒక 10 బాస్కెట్బాల్ గ్రౌండ్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ అయితే ఒక పెద్ద కాలేజ్ అంతా, అంటే ఒలింపిక్
సైజ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. చూస్తున్నారు కదా, బెడ్లు చూస్తున్నారు, ఏదేదో 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉన్నాయన్నమాట. సో ఇది వెరీ బ్యూటిఫుల్ యూనివర్సిటీ అండి. 58 కిలోమీటర్స్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అండి. సోనిపట్ రైల్లో పోయేవాళ్ళు ఎవరు దీంట్లో చదవలేరు, కాబట్టి నేను ట్రైన్ డిస్టెన్స్ కూడా చెప్పను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓపీ జిందాల్ యూనివర్సిటీ. ఇఫ్ యూ వాంట్ ఎనీ గైడెన్స్ రిగార్డింగ్ దిస్ యూనివర్సిటీ, ప్లీజ్ లెట్ మీ నో. మై నెంబర్ ఈజ్ 9133311450. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నాకున్నటువంటి 21,000 సబ్స్క్రైబర్స్ని నేను వాళ్ళకి చూపించినాను. ఫ్యామిలీతో వెళ్ళిందో దే రెస్పెక్టెడ్ మీ. నాకు యూనివర్సిటీ చూపించారు. మీరు ఇట్లాంటివి చూపిస్తే ఈ దేశంలో మరుగున అంటే సీక్రెట్గా ఉన్నటువంటి అనేక ఎడ్యుకేషన్ ట్రెజర్స్ని మన సబ్స్క్రైబర్స్ కోసం నేను తీసుకొచ్చి చూపించగలను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాద్. జై భారత్.